హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆమ్లా కంచి, అదేనండి మనం ఉసిరికాయలను ఊరబెట్టుకుంటాం కదా, ఆ ప్రిపరేషను, దాని యొక్క మెయిన్ బెనిఫిట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమ్లా కంచి ఒక అద్భుతమైన ఫెర్మెంటెడ్ ప్రోబయోటిక్ డ్రింక్ అండి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బాడీని డీటాక్సిఫై చేసి ఈ స్కిన్కి అలాగే హెయిర్ హెల్త్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆమ్లా కంజీలో విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి బాగా పనిచేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుందండి. ముందుగా మనం తీసుకున్న ఈ ఉసిరికాయల్ని ఒక 3-4 టైమ్స్ ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. మనం తీసుకున్న ఈ ఉసిరికాయలు ములిగేంత వరకు నేను ఇక్కడ కాచి చల్లార్చిన నీటిని తీసుకుంటున్నానండి. మనం ఇవి డైలీ ఒక 2-3 స్పూన్స్ దాకా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మంచినీళ్ళు మాత్రమే వాడాలి. నేను ఇక్కడ ఉసిరికాయల క్వాంటిటీ బట్టి నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా నేను ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను కారం వేసుకుంటున్నాను. మనం కావాలి అనుకుంటే ఇక్కడ కారం బదులు మనం పచ్చిమిర్చి కూడా యూస్ చేయొచ్చండి, కట్ చేసుకొని. నేను ఇక్కడ కారం ఎందుకు యూస్ చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు మనం కలపకపోతే తొందరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయండి, అందుకని నేను ఇక్కడ దాని బదులు కారం తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను పసుపు ఒక స్పూన్ దాకా తీసుకుంటున్నానండి. ఇవి మూడింటిని మనం ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఉసిరికాయ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మీద మనం ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టుకొని వాటర్లో ఒక 2 days వదిలేయాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి ప్రతిరోజు. చూడండి, మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాయి. మనం వీటిని 2 లేదా 3 రోజులు వాటర్లో ఫెర్మెంట్ అవనివ్వాలి. ఈ 2-3 రోజుల్లో ఈ ఉసిరికాయలో ఉండే రసం మొత్తం కొద్ది కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్లోకి దిగుతుందండి. ఈ వాటర్లో విటమిన్ సి అలాగే విటమిన్ B12 అధిక మొత్తంలో ఉంటాయి. ప్రతిరోజు 2-3 స్పూన్ల దాకా మనం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ డెఫిషియన్సీని మనం అధిగమించవచ్చు. చూడండి, 2 రోజుల తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఉన్నాయి వాటరు, అండ్ మన ఉసిరికాయలు కూడా కొద్దిగా ఊరినట్టున్నాయి కదా. ఈ టైంలో మనం ఒక 2-3 స్పూన్ల దాకా మనం డైలీ తీసుకోవచ్చండి. ఈ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం తాగడం మొదలు పెడితే మనం ఒక గ్లాస్ దాకా తాగేస్తాం, అంత రుచిగా ఉంటుంది. మనం తీసుకున్న వాటర్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ని బట్టి మనం సాల్ట్, కారం అలాగే పసుపు కూడా కలుపుకోవచ్చు. ఈ ఉసిరికాయలు ఊరితే అవి తింటూ అలాగే వాటర్ని కూడా తాగుతూ ఈ కాలంలో దొరికే ఈ ఉసిరికాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను.